మీరు ఉన్నదే 11 మంది. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదా? అంటే అది ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ఫీల్ టవర్ అంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు, డొల్లా. అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు. మాత్రం తెలియని కాదు అన్ని. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్ గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారా? నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే ఇతను పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ లో చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు, ఈరోజు తప్పించుకొని పారిపోయారు. ఇది ప్రజాస్వామ్యమేనా? జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందా? ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పెనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు, అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు.